రాష్ట్రంలో విభిన్న వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఉదయం ఎండలు, సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు ఉంటాయన్నారు అధికారులు. ఆ తర్వాత రోజుల్లో మరింతగా టెంపరేచర్లు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో డిఫరెంట్ వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓవైపు ఎండలు కొడుతూనే మధ్యాహ్నం తర్వాత వానలు కురుస్తున్నాయి. ఇవాళ ఏకంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 37 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు పెరిగాయి. ఉత్తర తెలంగాణకు రాబోయే 3 రోజులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో 40 నుంచి 45 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రేపు ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. 3 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల మనకి టెంపరేచర్స్ 40-41 డిగ్రీల నుంచి అన్ని చోట్ల కూడా 4 నుంచి 6 డిగ్రీలు తగ్గిపోయి మనకి అరౌండ్ 34-36 స్థాయికి వచ్చాము. అయితే గత 2 రోజులు బట్టి వాటి ఎఫెక్ట్ ఏమీ లేదు. మళ్ళీ సిగ్నిఫికెంట్ సినాప్టిక్ ఫీచర్స్ కూడా ఏమీ లేనందువల్ల ఎండలు గ్రాడ్యువల్గా పెరుగుతూ అత్యధికంగా మనకి ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. అలాగే హైదరాబాద్లో 37 డిగ్రీలు రికార్డ్ అయింది. సాయంత్రం సమయంలో హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా మధ్యాహ్నం తర్వాత మబ్బులు కమ్ముకున్నాయి. బంజారాహిల్స్, సికింద్రాబాద్, పంజాగుట్ట, మసబ్ ట్యాంక్ లో చిరు జల్లులు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం మళ్ళీ సిచ్యుయేషన్ లో కొద్దిగా మార్పు వచ్చి ఒక 2-3 రోజుల్లో మళ్ళీ కొద్దిపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి టెంపరేచర్లు మరీ అంతగా పెరగపోవచ్చు అని కూడా భావిస్తున్నాము. ప్రస్తుతం మనకి తూర్పు బీహార్ నుంచి తెలంగాణ వరకు కూడా ఒక ట్రఫ్ ఉన్నట్టుగా ఈరోజు అనాలిసిస్ బట్టి తేలుతోంది. అది కాకుండా ఆగ్నేయ బంగాళాఖాతంలో కూడా ఒక అల్పపీడనం ఒకటి ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్రంలో రేపు ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ములుగు జిల్లా మంగపేట మండలంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. గంట పాటు ఏకదాటిగా వడగండ్ల వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దైంది. చేతికి వచ్చిన పంట తడిసిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.